నిన్న బీసీ బస్సు యాత్ర చేసిన వైసీపీ నాయకులు అలానే భీమవరంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని గారి వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ మహిళలను ఒక కార్తో పోలుస్తూ కార్లలాగా మారుస్తారు అని కానీ ఇంకొకటి కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు అని ఎంతమంది బుద్ధి చెప్పినా ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్నది రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారు. మహిళలంటే ఇంత చిన్న చూపు ఉన్న వ్యక్తి ఒక సీఎంగా ఉండడం రాష్ట్రంలో మన దురదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఇలానే 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఆయనకు మాట్లాడేది లేదు అంటే అదే మాట్లాడి అని కూడా మేము కూడా వదిలేసాము. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అలానే నిన్న అనంతపురంలో బీసీ బస్సు యాత్రలో పేర్ని నాని గారు కూడా ఈ నిత్యావసర ధరల గురించి బీసీల గురించి బీసీ సంక్షేమాల గురించి ఆయన గొప్పగా చెప్తున్నారు. బీసీ సంక్షేమము రాష్ట్రంలో ఏం జరిగిందో మనమంతా చూసాం. వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినా ఏ పదవులు ఇచ్చినా బిల్డింగులు కట్టించి వాళ్ళ సంక్షేమ శాఖలుగా విభజించి పెట్టినా కూడా బీసీలకు కానీ ఏ సామాజిక వర్గానికి జరిగిన న్యాయం అయితే లేదు. ఓన్లీ ఈ వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరిగింది. మన అనంతపురం మన రాయలసీమ 4 జిల్లాల్లో కూడా 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇప్పుడు 11 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి. అందులో 5 మిగతా వాటిలో 5 మాత్రమే బీసీలకు ఇచ్చారు. మిగతా 36 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవే. ఇది బీసీ సంక్షేమమా అని పేర్ని నాని గారిని మేము అడుగుతున్నాం. మీరు మైకులు పెట్టుకొని బస్సు యాత్రలు చేస్తూ ఆటో ర్యాలీలు బైక్ ర్యాలీలు చేస్తూ ఇంత హంగామాగా బీసీల పక్షపాతిగా ఉన్నారు అని మీరు సృష్టించడానికి ట్రై చేసినా కానీ జనం నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రోడ్ల మీద ఉన్న అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ కార్మికులు మున్సిపల్ కార్మికులు కానీ వీళ్ళందరిలో కూడా అత్యధిక శాతం బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. వాళ్ళందరి గోడు పట్టించుకొని మీరు బస్సు యాత్రలు చేస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏదో చేసేస్తున్నారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారని మేము అడుగుతున్నాం. ధరల గురించి మాట్లాడుతున్నారు. ధరల గురించి కాదు, పక్క రాష్ట్రాల అభివృద్ధి గురించి మీరు ఇచ్చిన హామీల గురించి పక్క రాష్ట్రంలో అంగన్వాడీలకు ఇచ్చినంత నేను ఇస్తానని చెప్పిన హామీ గురించి మీరు ఈరోజు ఆలోచించాలి. కానీ ధరల గురించి సూపర్ మార్కెట్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకు కాదు మీకు అధికారం ఇచ్చిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనంతపురంలో ఇంతమంది మహిళలు టెంట్స్ కింద 19 రోజులుగా గడుపుతున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూడకుండా ఇంకా మీరు ఎవరికి న్యాయం చేయాలని మీరు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. స్త్రీ శిశు శాఖ సంక్షేమం అంటే అంగన్వాడీలో ఆశా వర్కర్లు పునాదుల్లాగా ఉంటారు. వాళ్ళని ఈరోజు రోడ్ల మీద వేసి పల్లెల్లో మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఎవరు తోడుగా ఉంటారని మీరు అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను వాళ్ళ డిమాండ్లను తీర్చకుండా వాళ్ళ వైపు కూడా చూడకుండా మీరు బస్సు యాత్రలో ఎలా పాల్గొంటారని కూడా మేము ఉషశ్రీ చరణ్ గారిని అడుగుతున్నాము. మీకు ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలని మీ ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడే అర్హత లేని మంత్రిత్వ శాఖలు తీసుకొని ఈరోజు మీరు అంగులు ఆర్భాటాలు మేము మంత్రులమని చలామణి అవుతున్నారు. కానీ వాళ్ళు గీసిన గెర్రి దాటే పరిస్థితి లేదు. మీకు మనసు లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు వెంటనే వాళ్ళ డిమాండ్లు